డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన సీఎం కొంచెం సేపటి క్రితం అనకాపల్లి జిల్లా కసింకోటకు చేరుకున్నారు. అక్కడి నుంచి పసినీకాడ చేరుకుని వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. నేను స్త్రీనిధి లోను తీసుకొని కవులుకి తీసుకోవడం జరిగిందండి. అలాగే 3 సంవత్సరాల కవులుకి తీసుకున్న తోటలో వేయడం జరిగిందండి. అలాగే ఎస్సీ ఎస్టీ పంటలో ఉన్నతిలోను 30,000 రూపాయలు తీసుకొని అలాగే చేయూతకేసిన డబ్బులు నేను పాడి గేదెను కొనుక్కున్నానండి. చంద్రబాబు పేరు చెబితే మోసాలు వంచన్లే గుర్తొస్తాయని సీఎం జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. వీరిద్దరూ కలిసి 2014లో వాగ్దానాలు ఇచ్చి మోసం చేశారు. బ్యాంకులలో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. రెండు 2014లో ఒక్క వాగ్దానమైన చంద్రబాబు అమలు చేశారా? మేనిఫెస్టోను చెత్తబుట్టలో పాడేసిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్ జగన్ విమర్శించారు. పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారని గుర్తు చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుదని ఆరోపించారు. చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమేనని ఎద్దేవా చేశారు. 18,750 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ 4 ఏళ్లలో అదే అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ వారికి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కేకోటపాడులో ఇదే చేయూత అనే ఈ ప్రోగ్రాం గురించి ఇదే జిల్లాలోనే చెప్పా. ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం 4వ విడత కూడా 75,000గా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ 4వ విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను.